హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇది వచ్చేసి నా బ్లౌజ్ చూడండి. ఇదంటే నేను కొంచెం నాకు హ్యాండ్లోనే కొంచెం ప్రాబ్లం ఉంది. కొంచెం లూజ్ యూజ్ చేయాలి, లేకపోతే నాకు ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకోసం చిన్న లూజ్ పెట్టుకున్నా, కానీ ఎక్కడైనా ముడత రాకుండా. ఫ్రంట్ కూడా వచ్చేసి చూడండి, డీప్ వచ్చేసి 7 inches డీప్ అనమాట. ఫ్రంట్ డీప్ 7 inches, రెడీ షోల్డర్ 2 inches, మస్ట్ రెడీ షోల్డర్ 2 inches. బ్యాక్ డీప్ వచ్చేసి 12.5 డీప్, బ్యాక్ డీప్ 12.5 అనమాట. 12.5 డీప్ పెట్టుకొని 2 inches రెడీ షోల్డర్ పెట్టినా కూడా హ్యాండ్లో రన్ చూడండి, హ్యాండ్లో ఎక్కడ ముడతలు అనిపిస్తున్నాయా, హ్యాండ్లో కూడా ఎక్కడ ముడతలు. ఎందుకంటే బాడీకి హ్యాండ్కి డైరెక్ట్ చాలా రిలేషన్ ఉంటుంది అనమాట. బాడీ డీప్ని బట్టి హ్యాండ్లో కూడా చాలా రిలేషన్ ఉంటుంది. అలా కాకుండా ఎక్కడ ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఏంటంటే బ్యాక్ షోల్డర్ మైనస్ చేస్తాం. ఓకే, బ్యాక్ షోల్డర్ మైనస్ చేసేసి షోల్డర్ డ్రాప్ కాకుండా నివారించడం ఈజీ. కానీ మంచి మాస్టరు హ్యాండ్లో కరువు దగ్గర కూడా ఎంత పెట్టాలి, ఏ సైజుకి, ఆమ్ రౌండ్కి హామ్ హోల్కి డిఫరెంట్ ఏంటి, హామ్ హోల్ ఫార్ములా ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఆమ్ రౌండ్ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి, హ్యాండ్ లెంత్ని బట్టి హ్యాండ్ కరువులు ఎంత డిఫరెన్స్ తీసుకోవాలని చెప్పడానికి ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఎందుకంటే చెప్పడం వేరు, పర్ఫెక్ట్గా ఇప్పుడు మాస్టర్ అని చెప్తే ప్రాక్టికల్ ప్రూవ్ చేయాలి, ప్రాక్టికల్గా ప్రూవ్ ఇవ్వాలన్నమాట. దానికోసం మాస్టర్ దాని వెనకాల ఎంత రీసెర్చ్ చేసి ఉంటుంది అనేది మనం కూడా గెస్ చేయగలగాలన్నమాట. ఎందుకంటే ఒక ఫార్ములా బయట రావడానికి దాన్ని ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే ఆ ఫార్ములా లేని ఫార్ములాని, ఉన్న ఫార్ములా వేరు. ఇప్పుడు ఆమ్ రౌండ్ నుంచి ఒక ఫార్ములా, ఆమ్ హోల్ నుంచి ఒక ఫార్ములా ఇచ్చి రెండింటిని కంబైన్ చేసి హ్యాండ్ ముడత రావడానికి ఇది రీజన్ అని చెప్పడానికి దాని వెనకాల ఎంత రీసెర్చ్ చేస్తుంటుంది అనేది మనం ఆలోచించగలగాలి. అలానే డీప్ నెక్ వచ్చేసి 10 డీప్ వరకు ఓకే. 10 డీప్ దాటిన తర్వాత షోల్డర్ డ్రాప్ కాకుండా ఉండడానికి షోల్డర్ని మనం మైనస్ చేయొచ్చు, అది అందరికి తెలిసిన నాలెడ్జ్. అలా కాకుండా షోల్డర్ మైనస్ చేయడంతో పాటు డీప్ పెరిగినప్పుడు మాకు కొంత లూజ్ వస్తుంది కదా, ఆ లూజ్ని ఎంత లూజ్ వస్తుందని ముందే ఐడెంటిఫై చేసి ఆ లూజ్ని తగ్గించుకొని ఆ లూజ్ని ఫ్రంట్ పార్ట్లో సెట్ చేయడం కోసం దాని వెనకాల ఎంత ప్రాక్టికల్ ప్రూఫ్ చూడండి. ఒకసారి బ్లౌజ్ ఇప్పుడు చూడండి, నేను ఇంత బ్రాడ్ ఇంత డీప్ పెట్టినప్పుడు కంపల్సరీ థ్రెడ్స్ యూజ్ చేయాలి. ఓకే, షోల్డర్ మైనస్ చార్ట్ని ఉపయోగించేసి థ్రెడ్స్ యూజ్ చేయకుండా మేనేజ్ చేస్తాను. కానీ ఈ డీప్ పెరిగినప్పుడు ఈ పార్ట్ లో వచ్చే ముడతని ఎంత వస్తుందని ఐడెంటిఫై చేసేసి బ్యాక్ పార్ట్ లోనే ఆ ముడత తీసేసి ఆ ముడత తీసేసిన ప్రతిగా ఫ్రంట్ పార్ట్ లో ఎలా సెట్ చేయాలని చెప్పడానికి ఎంత రీసెర్చ్ ఉంటుంది. మాస్టర్ మనకు ఇది చెప్పడం కోసం ఈజీ థియరీలు, ఎందుకంటే మాస్టర్ క్లాస్ ప్రతి స్టూడెంట్ కి తెలుసు. మాస్టర్ చెప్పే ప్రతి టిప్ కూడా మనకి ఎంత యూజ్ఫుల్ అవుతుంది, ఎంత సింప్లిఫై చేసి చెప్తారు అనేది మాస్టర్ క్లాస్ అయినా ప్రతి ఒక్కరికి తెలుసు. మాస్టర్ ఇలా చేయడానికి మీరు ఎన్ని రోజులు రీసెర్చ్ చేశారు? మినిమం 25 days, 1 month. 1 month మాస్టర్ ప్రతి సైజుని అప్లై చేసుకుంటూ ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అంటే మనకి ఒక చార్ట్ ఇవ్వాలి స్టూడెంట్స్ కి. ఇప్పుడు కొన్ని సైజులకి మాస్టర్ చూపించినా ప్రతి సైజుకి ఏంటని చార్ట్ ఇవ్వాలన్నమాట. అసలు ఆమ్ రౌండ్ కి ఆమ్ హోల్ డిఫరెంట్ ఉంటుందని ఎలా మీరు ఐడెంటిఫై చేశారు? ఆమ్ రౌండ్ వేరు, ఆమ్ హోల్ వేరే, ఆన్ వాల్ వేరే. మరి ఇంత డిఫరెన్స్ ఉంటే ఇంత ముడత వస్తుంది అనేసి ఎలా ముందు మనం చెప్పొచ్చు ఎంత వస్తుంది అని, ఎవరికి ముడత వస్తుందో ముందే చెప్పొచ్చు. అలా అనమాట. మనకి ఏదైనా సరే ఒక ఫార్ములా రూపంలో ఇస్తున్నారు మాస్టర్ అంటే ప్రాక్టికల్ ప్రూఫ్తో పాటు మీకు అన్ని సైజులకి ఎలా అడ్జస్ట్ అవుతుంది. కొన్ని సైజులో పర్ఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి, మనకు షోల్డర్ అనేది బోన్ సంబంధించిన విషయం, చెస్ట్ అనేది మజిల్కి సంబంధించిన విషయం. ఇటు షోల్డర్ని ఇటు బోన్ని మేనేజ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ 34 లోపు సైజులు ఉంటాయి, అలాగే షోల్డర్ 14 ఉంటుంది, కానీ మజిల్ ఎంత ఉంటుంది? 32, 33, 34 అలా ఉంటుంది. అదే 36+ సైజులు ఉంటాయి, వాళ్ళకి 14 షోల్డర్ ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 13.5 ఉండొచ్చు. అంటే ఒకే బ్లౌజ్ లో షోల్డర్ని మజిల్ వేసి ఫార్ములా ఎట్లా అప్లై అవుతుంది, ఏ సైజులకి ఏ ఫార్ములా అప్లై అవుతుంది అని చెప్పడం అంటే మీకు వీడియో చూసిన తర్వాత అది థియరీ అనేది 4 గంటల క్లాస్ లో ఉండొచ్చు. కానీ ఆ 4 గంటల థియరీ మీకు చెప్పడానికి ఎన్ని గంటలు దాన్ని ప్రయత్నించారనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఏ సైజుకి ఒక సైజు కుట్టడం పెద్ద ప్రాబ్లం కాదు, అన్ని సైజులకి అప్లై అయ్యేటట్టు కుట్టడం, అన్ని సైజుల్లో ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా డిఫాల్ట్ బాడీని. మాస్టర్ ఇప్పుడు ఏ డిఫాల్ట్ బాడీ అయినా మీరు ఓపెన్ ఛాలెంజ్ గా సెట్ చేయగలుగుతారు. ఏ డిఫాల్ట్ బాడీని ఐడెంటిఫై చేయటం, సెట్ చేయటం అనేది దీని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. మీకు వచ్చేది 4 గంటల ఒక చార్ట్, ఆ చార్ట్ రెడీ చేయడానికి, చార్ట్ అంటే ఒక మినిమం ఒక 12 లైన్లు 15 లైన్లు చార్ట్ ఉంటుంది సైజుని బట్టి. ఆ చార్ట్ వెనకాల ఏ సైజ్ ఎంత పెట్టాలి రీసెర్చ్, షోల్డర్ మైనస్ చార్ట్లు ఏం చేంజ్ చేయాలి, సర్టెన్ డీప్ వరకు ఎలా షోల్డర్ మైనస్ అవుతుంది,
డీప్ తగ్గిన తర్వాత ఆమ్ డౌన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకు ప్రాక్టికల్ థియరీతో పాటు థియరీ నాలెడ్జ్ ఇచ్చి ప్రాక్టికల్ ప్రూవ్ చేయడం అంటే చాలా రిస్క్ అండి. అందుకోసం అర్థం చేసుకోండి. మీకు తల బద్దలు కొట్టుకునే సమస్యలు అన్నిటికీ మాస్టర్ క్లాస్ లో సొల్యూషన్ ఉంటుందని. ఆ బ్యాక్ పార్ట్ ముడత వస్తుంది అంటే అది సింపుల్ లాజిక్ మేడం, కానీ అది తెలుసుకోవడానికి 1 month పట్టింది. సింపుల్ లాజిక్ తెలిసిన తర్వాత అది సింపులే. ఎవరైనా సరే మీరు ప్రొఫెషన్ లో నిలబడాలనుకున్నాం, ఇంట్లో ఉన్న వాళ్ళకి మాస్టర్ క్లాస్ అవసరం లేదని చెప్తాను నేను. ప్రొఫెషన్ లో నిలబడి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలంటే కంపల్సరీ మాస్టర్ క్లాసులు అవసరం అనమాట. ఎందుకంటే ఒక నావతి చుట్టాను లాంటి మాస్టర్, మన జర్నీకి ఒక గైడ్ అనమాట. మాస్టర్ కంపల్సరీ అవసరం అండి. ఎవరైనా సరే ఫైనాన్షియల్ గా కొంచెం ఫ్రీడమ్ ఉండి మేము పారిశ్రామికంగా నిలబడతాం అనుకుంటున్న వాళ్ళకి, ఎంటర్ప్రీనర్ కావాలనుకున్న వాళ్ళకి మాస్టర్ క్లాసులు చాలా యూస్ఫుల్. మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారని, కానీ ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం మాస్టర్ ఇంకా ఇప్పుడు మనకి ఒక సొల్యూషన్ డీప్ నెట్ లో 100% సొల్యూషన్ కనుక్కున్నారు అనమాట. అలాంటి మనకి ముందు రోజుల్లో కూడా ఇంకా మంచి విషయాలు మనకి తెలియాలన్నా కూడా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇంత దూరం మీ సపోర్ట్ వల్ల ఇంత దూరం రాగలిగామన్నమాట. ముందు ఇంకా సపోర్ట్ చేసి మాస్టర్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్.